పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. రహదారి వ్యవస్థ విస్తరణ ఆధునీకరణలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ప్రధానంగా కొత్తగా ఏర్పడుతున్నటువంటి రాజధాని అమరావతికి మరో వరాన్ని ప్రకటించింది. ఒక రకంగా చూస్తే జాతీయ రహదారులన్నిటినీ కూడా అమరావతి వైపు పరుగులు పెట్టించే విధంగా ఒక ప్రణాళికని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. దీనిలో భాగంగా 216 నంబరు అలానే 65వ నంబర్ జాతీయ రహదారుల్ని అనుసంధానించేటువంటి అధ్యయనం కోసం డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కోసం కేంద్ర ప్రభుత్వం టెండర్లను పిలిచింది. ఇది చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇది ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా గుంటూరు జిల్లాలని పెద్ద ఎత్తున అటు తీర ప్రాంతం నుంచి ఇటు హైదరాబాద్ వైపు వెళ్ళేటువంటి మార్గాల వైపు అనుసంధానించేటువంటి ప్రధాన ప్రక్రియ కాబోతుంది. ఒకసారి మనం పరిశీలిద్దాం. మొత్తం 229 కిలోమీటర్ల మేర మొదటి దశలో 216వ జాతీయ రహదారిని విస్తరించేందుకు 6 వరుసల రహదారిగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ 216వ నంబరు జాతీయ రహదారి అటు కాకినాడ నుంచి ఇటు మచిలీపట్నం పోర్టుని కూడా అనుసంధానించే విధంగా, అంటే ఈ 216వ నంబరు జాతీయ రహదారిని 16వ నంబర్ జాతీయ రహదారితో అనుసంధానించేటువంటి అంశాలపైన సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు కేంద్రం టెండర్లను పిలుస్తుంది. అలానే మొదటి దశలో 229 కిలోమీటర్ల రహదారిని 6 వరుసల రహదారిగా విస్తరిస్తారు. రెండో దశలో మచిలీపట్నం నుంచి ఒంగోలు వరకు ఈ విస్తరణ పనులు జరుగుతాయి. ఇందులో కాకినాడ, మచిలీపట్నం, ఒంగోలు ఈ స్ట్రెచ్ డెవలప్మెంట్ జరిగేటువంటి క్రమంలో కాకినాడ నౌకాశ్రయానికి, మచిలీపట్నం నౌకాశ్రయానికి కూడా భారీ 6 వరుసల రహదారులతో అనుసంధానించబోతారు. అంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి రహదారులు అవుతాయి. ముఖ్యంగా డీప్ వాటర్ పోర్ట్లకు కూడా ఇది కలిసి వచ్చేటువంటి రహదారి అవుతుంది. మరోవైపు NH-16 అంటే కలకత్తా మద్రాస్ జాతీయ రహదారి ఈ 216వ నంబర్ జాతీయ రహదారితో తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి వద్ద ఇది కనెక్ట్ అవుతుంది. ఈ కనెక్టివిటీని కూడా ప్రాపర్గా ప్లాన్ చేసేందుకు కావాల్సినటువంటి DPR పైన అధ్యయనం చేసేందుకు రహదారుల శాఖ, కేంద్ర రహదారుల శాఖ ప్రణాళికలను సిద్ధం చేసింది. వీటితో పాటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకి, అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి కూడా ఈ కనెక్టివిటీ వచ్చేలాగా ప్రణాళికను సిద్ధం చేస్తారు. దాంతో హైదరాబాద్ జాతీయ రహదారి, విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిగా పిలిచేటువంటి 65వ నంబరు జాతీయ రహదారితో కూడా వీటిని అనుసంధానిస్తారు. సో దీనివల్ల ఇటు తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి మధ్యలో అమరావతికి కూడా కనెక్టివిటీ పుష్కలంగా పెరుగుతుంది. దీనికి సంబంధించి ఆసక్తి కలిగినటువంటి కన్సల్టెన్సీలని టెండర్ కొటేషన్ సబ్మిట్ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వ రహదారుల శాఖ, ఉపరితల రవాణా శాఖ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇది ఫైనల్ అయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ ఏ స్థాయిలో అమలు చేయబోతారు, ప్రణాళికకి సంబంధించి కనీసం 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల వరకు సమయం పట్టొచ్చు. కానీ ప్యాకేజీలుగా విభజించడం ద్వారా ఈ రహదారి వ్యవస్థను మొత్తాన్ని కూడా స్ట్రెంథన్ చేయాలి. దీనివలన అమరావతి రాజధాని నగరానికి అటు తూర్పున, ఉత్తరాన ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాలు, ప్రధాన పట్టణాలతో అనుసంధానం జరుగుతుంది. ఇటు తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాదు, సూర్యాపేట, ఖమ్మం లాంటి ప్రధాన పట్టణాలతో అనుసంధానం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలానే నేషనల్ హైవే 16కి కనెక్ట్ చేయడం వలన అటు చెన్నైకి వెళ్ళేటువంటి రహదారితో కూడా అనుసంధానించినట్టు అవుతుంది. సో ఈ బృహత్తర ప్రణాళికని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకురావాలని డిసైడ్ చేసింది. దీనికి సంబంధించినటువంటి టెండర్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది.